జై హింద్ మేజర్. జై హింద్. జై. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో మనకి మేజర్ గా 3-4 అకాడమీస్ ఉన్నాయి. నేను వెళ్ళింది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. వాట్ దే సే ఇస్ ఇట్స్ ద సెకండ్ టఫెస్ట్ మిలిటరీ అకాడమీస్ ఇన్ ద వరల్డ్. మీరు 10 years సర్వ్ చేశారు ఇండియన్ ఆర్మీకి, అండ్ ఆ 10 years లో మీరు చేసిన బిగ్గెస్ట్ మిషన్? నేను కాశ్మీర్ లో ఒక బేస్ లో నేను ఉన్నాను. ఒక 8 to 10 టాప్ అఫీషియల్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరినీ నేను తీసుకొని ఐ హ్యాడ్ టు గో అట్లీస్ట్ 100-120 కిలోమీటర్స్. ఆ కాన్వాయ్ మొత్తం తీసుకొని ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ ఉండే ఏరియాలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా గానీ ఇది చాలా పెద్ద న్యూస్ అవుతుంది. మన ఇండియన్ ఆర్మీ టాప్ పొజిషన్ లోకి రావాలి అంటే ఏం చేయాలి? Population of almost 1.4 billion and with less capabilities in manufacturing is అన్నిటికన్నా పెద్ద మైనస్ పాయింట్. సత్యపాల్ మాలిక్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఆ అటాక్ జరిగే ముందు సిఆర్పిఎఫ్ హోమ్ మినిస్ట్రీని 6 ఎయిర్ క్రాఫ్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అడిగారు, బట్ వాళ్ళు నో అని చెప్పారు. అందుకని చెప్పేసి వీళ్ళు బస్ లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఆదిల్ అనే ఒక టెర్రరిస్ట్ కార్ లో ఆర్డీఎక్స్ చేసుకొని రోబో మూవీలో రజనీకాంత్ చిట్టిని ఆర్మీకి సర్వ్ చేయాలి అన్న పాయింట్ లో తయారు చేస్తారు. రీసెంట్ గా ఎలాన్ మస్క్ కూడా రోబోస్ లాంచ్ చేశారు. పాసిబిలిటీ ఉందా అక్కడ మన జవాన్లకి బదులు రోబోస్ తోటి రిప్లేస్ చేసి పని ముందుకు జరిపించే పాసిబిలిటీ ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా వర్క్ అవుతుంది?